ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, ప్రభుత్వ లా కళాశాల కావచ్చు, ఉన్న మెడికల్ కళాశాలలో మనం ఫెసిలిటీస్ పెంచి ఒక పక్క భవన దిశగా వెళ్ళడం కావచ్చు, ఇవన్నింటిపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న నేను ఖచ్చితంగా వాటికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో పరిధిలో చూసుకున్నట్లయితే మనకు 8,688 ఓటర్స్ జగిత్యాల అర్బన్లో నమోదు చేసుకున్నారు. అలాగే జగిత్యాల రూరల్ విషయానికి వచ్చినట్లయితే 1,600 ఓటర్స్ పట్టభద్రులు జగిత్యాల రూరల్లో నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత రాయికల్లో 2,200 మంది మరి నమోదు చేసుకుని ఉన్నారు. బీర్పూర్లో 670 మంది నమోదు చేసుకున్నారు. సారంగపూర్లో 530 మంది మనకు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. సో ఖచ్చితంగా మండల్ వైజ్ మేము లిస్ట్ అందజేస్తాం అన్నగారికి, అలాగే విలేజ్ వైజ్ లిస్ట్ కూడా మేము అన్నగారికి అందజేస్తాం. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు మేము ఫోన్ నంబర్లు తీసుకుంటామని. విత్ ఫోన్ నంబర్స్, హౌస్ అడ్రసెస్ అన్ని లిస్టులు మన దగ్గర ఉన్నాయి. సాఫ్ట్ కాపీ ఇస్తాం. మరి ఇప్పుడే పెద్దలు చెప్పి ఉన్నారు, ప్రశ్నించే గొంతు నుంచి మరి వారధికే కన్వర్ట్ అవుతుంది, షిఫ్ట్ అవుతుందని. తప్పకుండా ఈ సమస్యలన్నీ తెలిసిన నేను, మరి పెద్దలు ఇక్కడ విప్ గారు ఉన్నారు, మా అన్న లక్ష్మణ్ గారు, మరి పూజలు పెద్దలు ఇక్కడ జీవనన్న గారు ఉన్నారు. మరి వీరితో కలిసి ఖచ్చితంగా జగిత్యాలకు రావాల్సిన విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఇప్పుడే అన్నగారు చెప్పి ఉన్నారు, ధర్మపురికి రావాల్సిన నవోదయ పాఠశాలను మరి ఎంపీ బీజేపీ అయిందని చెప్పేసి దాన్ని వారి పట్టణాన్ని తీసుకెళ్తున్నారని చెప్పేసి నేను విని ఉన్నాను. ఖచ్చితంగా మన జగిత్యాలకి ధర్మపురికి రావాల్సిన విద్యార్థుల లక్ష్యం ఒకటే అయిపోయింది, ఎలా ఓడించాలి. బట్ నో డౌట్ ఎట్ ఆల్, నా జీవితంలో ముందు నుంచి నేను చూస్తున్నాను ఎన్ని హర్డిల్స్ ఉన్నాయో, నేను అంత గొప్ప విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళాను. ఎంతమంది నన్ను వెనక్కి లాగాలని నా జీవితంలో చూస్తున్నారో అన్నిసార్లు నేను గొప్ప విజయాలనే సాధించున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రతిష్టకు ఖచ్చితంగా మరి ఇంకా ఇనుమడింప చేసే విధంగా నా ఈ గెలుపు ఉంటుందని చెప్పేసి, రాబోయే మరి లోకల్ బాడీ ఎన్నికలకు ఖచ్చితంగా ఒక జోష్ ఉండే విధంగా నా గెలుపు ఉంటుందని చెప్పేసి సందర్భంగా భరోసా ఇస్తున్నాను. నో డౌట్ ఇట్ ఆల్, పట్టభద్రుల గురించి నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనేది అది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ 5 నెలల్లో ఎంతో మందిని ఎన్నో రకాలుగా మీట్ అవుతూ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఉన్నాను. నార్మల్గా ఓన్లీ ఓటేయండి నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు. నిన్న మొన్న నేను LIC ఏజెంట్స్తో కలిసి ఉన్నాను. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఏదో వాళ్ళు శాలువా కప్పడం ఇలా కాకుండా నేను అన్నాను మీ సమస్యలు ఏంటి అని చెప్తే వాళ్ళు చెప్తున్నారు మాకు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనే ఒక సమస్య ఉంది సార్, మీరు ట్రై చేయండి అన్నారు. నేను చెప్పాను ప్రతి శాలరీ తీసుకున్న వాళ్ళకి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది ఎట్లయినా, దానిలో వింత ఏముందంటే నేనేలా అడుగుతా అని చెప్పాను. అంటే ఏదో ఓటు రావాలని ఎస్ అని చెప్పలేదు, నాకు అర్థం కావడానికి అడిగాను. సార్ మా శాలరీ ప్రొఫెషనల్ ట్యాక్స్ మేము మాట్లాడతలేము సార్, మాకు కమిషన్ వచ్చే దానిలో నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు కట్ చేయట్లేదు, మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది జరుగుతుంది, దయచేసి దీన్ని టీకప్ చేయండి అని చెప్పి ఉన్నారు. అంటే ఇలా నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే అది గొప్పదా చిన్నదని కాదు, ప్రతి రంగంలో ఈవెన్ కోల్ మైన్స్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నుంచి తెలుసుకున్నాను. 24 గంటలు కష్టపడేది ఈ సమాజంలో ఒకరు మరి కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు. మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలి, భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఎగ్జెంప్షన్ ఇచ్చేస్తారు, మన రాష్ట్రంలో ఇప్పించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ ఉద్యోగుల గురించి కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, అడ్వకేట్లు యువ న్యాయవేత్తలకు కావాల్సిన స్టైఫండ్ విషయంలో కావచ్చు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కావచ్చు, మన లైబ్రరీలో మధ్యాహ్న భోజనం పెట్టించిన విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దానిలో కూడా సంపూర్ణమైన ఒక ఐడియాతో నేనున్నాను. ఇవాళ 010 పే స్కేల్ కావాలని అంటున్నారు, హెల్త్ కార్డ్స్ కావాలని ప్రైవేట్ ఉద్యోగులు చెప్తున్నారు, స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ రావాలని ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తున్నారు, మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయించండి అని చెప్పి కొనసాగిస్తూ మరి ప్రతి గడప ఎక్కడ ఓటర్ ఉండడం అక్కడ మనం వెళ్ళి మన పాంప్లెంట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పండి. ఇక్కడ నరేందర్ రెడ్డిని మర్చిపోండి. అంటే మనం కాంగ్రెస్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి అంటే అభ్యర్థితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పేరుతోటి ఓట్లు పడేలాగా రాబోయే రోజుల్లో మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ నరేందర్ రెడ్డి ఏదో చిన్నగా నేను చెప్పట్లేదు, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టని. ఇవాళ 50,000 ఉద్యోగాలు మరి ఒక గడిచిన 10 నెలల్లో అంటే అది అంత ఈజీగా కాదు, ఎవరు చేయలేని పని చేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు మాకు రావు అని మర్చిపోయిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే ఉన్న ఘనత ఉన్నది. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు వీళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగులకు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు చాలా చక్కగా నైట్ ఇలా చేసుకొని వెళ్తున్నారు. మొన్న వారం రోజుల కింద మరి ఈ మధ్య ఎవరు డిమాండ్ చేయలేదు,
షాదాన్ యూనివర్సిటీ కరీంనగర్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేశారు, ఒక లా కాలేజ్ శాంక్షన్ చేస్తున్నారు. మొన్ననే మరి ఎవరు అడగకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్లకి 5 సంవత్సరాల కాలాన్ని పొడిగిస్తూ మరి ఆ విద్యార్థుల జీవితాల్లో ఒక వెలుగు నింపే విధంగా మరి తీసుకున్నారు. చకా పనులు అయిపోతున్నాయి. నా ఫస్ట్ మీటింగ్లో మోడల్ స్కూల్ టీచర్స్ మాకు ట్రాన్స్ఫర్ కాలేదన్నారు. నా థర్డ్ మీటింగ్ వచ్చేసరికి ఆ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. అంటే మన ముఖ్యమంత్రి గారు ఎంత ముందు చూపుతోటి ఎలాంటి మరి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా ఇలా పనులు చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు. అయినా పర్లేదు, ఆయన మీద కూడా రాళ్ళు వేస్తున్నారు. ఎందుకంటే పనిచేసే పార్టీ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి. మొదటి ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలి అన్న దాన్ని కూడా మనం వివరించి ఖచ్చితంగా వారి మనసును చూరుకునే విధంగా మనం ఉండాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి పోలింగ్ బూత్కు, ఎందుకంటే పోలింగ్ బూత్లు తక్కువ ఉన్నాయి, చాలా గ్రామాల నుంచి వస్తుంటారు. వారిని ఎలా షిఫ్ట్ చేయాలన్న దానికి కూడా మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. పట్టభద్రులందరూ మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, పట్టభద్రులందరూ నరేంద్ర రెడ్డి వైపు చూస్తున్నారు. దీన్ని మనం పాజిటివ్గా మలుచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత గొప్ప సమావేశాన్ని మరి అన్న ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జగిత్యాల్లో ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసినందుకు మరొకసారి జీవనన్న గారికి పాదాభివందనం చేస్తూ మరి పొద్దున్న నుంచి ఎంతో బిజీగా ఉన్న మరి మాతోటి 2 కార్యక్రమాలు అటెండ్ చేశారు. అక్కడ ధర్మపురిలో కూడా చాలా అట్టహాసంగా మరి కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నారు. మరి పొద్దున్న నుంచి మాతో ఉన్న మా సోదరులు అన్నగారు లక్ష్మణ్ అన్న గారికి, వేదిక పైన ఉన్న మా మిత్రుడు, ఎందుకంటే చాలా మందితో మీతో నాకు మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. అందుకే నా గురించి ఇలా మీరు ఒకరి నుంచి ఒకరు చెప్తూ వస్తున్నారు. అవకాశం ఇస్తే ఇంకా బాగా చెప్పగలరు, కానీ సమయ భావం లేదు కాబట్టి. సో వేదిక పైన ఉన్నవారు, వేదిక ముందు ఉన్న వారికి పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తోటి ప్రతిపక్షాలు మన మీద ఎన్ని రాళ్ళు వేసినా వాటిని పూర్వంలాగా మనసు